अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। कलबगूर गांव में इंद्रम्मा हाउसिंग वार्मिंग गृह प्रवेश प्रोग्राम में निर्मला जग्गारेड्डी की शिरकत। संगारेड्डी मंडल के कलबगूर गांव में मुनक़िदा इंद्रम्मा हाउसिंग वार्मिंग गृह प्रवेश प्रोग्राम में TGIIC की चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने शिरकत की। इस मौके पर इन्होंने नए घरों में दाखिल होने वाले मुस्तहिक ख़ानदानों को मुबारकबाद पेश की और नेक तमन्नाओं का इजहार किया। इस मौके पर निर्मला जग्गारेड्डी ने खिताब करते हुए कहा कि कांग्रेस हुकूमत गरीब आवाम के अपने घर के ख्वाब को तामीर करने के लिए शर्मिंदा ताबीर ना होने के लिए इंद्रम्मा हाउसिंग स्कीम को मौसर अंदाज में नाफिज कर रही है। इन्होंने कहा कि हर मुस्तहिक गरीब ख़ानदान को रिहायशी सहूलत फराहम करना हुकूमत का बुनियादी मकसद है। इन्होंने मज़ीद कहा कि इंद्रम्मा हाउसिंग स्कीम के ज़रिए गरीब ख़ानदानों को महफूज और बाइज़्ज़त रिहाइश फराहम की जा रही है, जिससे इलाक़ों की तरक्की को भी फ़रोग़ मिल रहा है। इन्होंने मुस्तहिक़ीन पर ज़ोर दिया कि वो हुकूमत की फलाही स्कीमों से भरपूर इस्तेफ़ादा करें और अपनी ज़िंदगी को मज़ीद बेहतर बनाएं। इस प्रोग्राम में गाँव के सरपंच साई, मुकामी अवाम, नुमाइंदे, कांग्रेस पार्टी के कायदीन, सरकारी अफसरान, मुस्तहिक ख़ानदानों और बड़ी तादाद में देहातियों ने शिरकत की। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया। సంగారెడ్డి మండలంలో కల్పగూరు గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్, అలాగే హౌసింగ్ ఏఈ, విలేజ్ సెక్రటరీ, మరి వార్డ్ మెంబర్లు, మిగతా సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరి 53 శాంక్షన్ అయితే మరి అందులో 30 స్టార్ట్ అయినాయి. మరి రాష్ట్రం అంతా కూడా ఈరోజు సీఎం గారు మరి చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఒక పండగ వాతావరణం. ఒక ఇల్లు కడితే ఒక ఊర్లో 10 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 2 సంవత్సరాలకు ఒక ఇల్లు కట్టుకుంటారు ఊర్లో అయితే. మరి ఇప్పుడు 53 ఇల్లు కట్టుకోవడానికి మరి అందరు కూడా లేని వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఏమన్నారంటే నిజమైన లబ్ధిదారులు, అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా నిజమైన లబ్ధిదారులకే ఈ పథకాలు వస్తున్నాయి. అన్ని పథకాలు మనకు తెలుసు, అందరు కూడా అందుతున్నాయి, అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇల్లు అనేది మాత్రం వాళ్ళు కలలో కూడా అనుకోలేదు. మేము స్లాబ్ వేసుకొని ఇల్లు కట్టుకుంటాం, మా ఊర్లోనే మా ఇంటి స్థలంలో కట్టుకుంటామని ఏ రోజు అనుకోలేదు. మేము చేసుకున్న పనిలో అయితే మరి ఇట్లా ఇల్లు కడతామని అనుకోలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పుణ్యమా అంటూ ఈరోజు మంచి స్లాబ్ ఇల్లు కట్టుకొని మా పిల్లలతో, అమ్మ నాన్నతో సంతోషంగా మరి ఇప్పుడు ఈ ఇల్లు గృహప్రవేశం చేస్తే 3 కొడుకులు, ఒక పాత ఇంట్లో ఉండేవాళ్ళము, ఇప్పుడు ఒక కొడుకు ఇల్లు వచ్చిందంటే నాకు చాలా సంతోషం ఉందని మళ్ళీ లక్ష్మీ ఏం పేరు పద్మ చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కళ్ళల్లో ఆనందాన్ని నింపుకొని మరి ఇలాంటి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మంచి మనసుతో మేమందరం ఆశీర్వదిస్తాం. ఇందిరమ్మ ఇల్లు అంటేనే మాకు ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా అండగా ఉంటాము, ఆదుకుంటామని మరి వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పడం జరుగుతుంది. 2.5 సంవత్సరాలకే ఇన్ని పథకాలు మనకు అందించినా ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. మంచి మనసుతో ప్రజలందరూ కూడా మరి సుఖంగా సంతోషంగా ఉంటున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఆస్వాదిస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై